హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఏంటంటే మా ఇల్లు కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళ ఇల్లు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారు. ఎవరో కదండి, మా అక్క, అంటే మా పెదమ్మ కూతురు, మా అక్క వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను. అంటే మేము ఇక్కడ కొంచెం మ్యారేజ్ వేరే వాళ్ళైతే మా రిలేటివ్స్ మ్యారేజ్కి వచ్చాం. అక్కడ మా అక్క వాళ్ళు కూడా వచ్చున్నారు. మా అక్క మా బైజాన్ అంటే మా బావ, కానీ చాలా బాగా పిలిచారండి. రామని చాలా బాగా పిలిచేసరికి అందరం వెళ్ళాం. మా నాన్న, మా అమ్మ, మా తోడుకోళ్ళు వచ్చింది, మా అత్తమ్మ, ఇంకా మా తోడుకోళ్ళ అమ్మ, నాన్న, మా పెద్దబాబు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళందరూ నాకు తోడుకోవడాలు అట్లా అని కాదు, మా సొంత పెద్దనాన్న పెద్దమ్మ ఎంత బాగుంటారో అంత బాగా చూసుకుంటారు వాళ్ళు. మా అన్న అందరూ ఉంటారు, చాలా అంటే ఇంత ప్రేమగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. అదేవిధంగా మనం వచ్చున్నాం కదా, వాళ్ళు కూడా ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళు, మా పెద్దమ్మ అన్న వాళ్ళైతే ఎంత బాగా చూసుకున్న పిల్లల్ని అయితే చెప్పనక్కర్లేదు. చాలా ఇష్టం. అంటే మా రిలేటివ్స్లో మా నాన్న వాళ్ళ అన్న వాళ్ళకంటే కూడా వాళ్ళే మావయ్య అనడం, చాలా బాగా ఉంటారు, చాలా బాగా చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు. ఇదిగోండి అక్కడ ఇల్లుకి వచ్చాను, చాలా బాగుంటుందండి ఇల్లు. ఆ ఇంట్లో ఫిషెస్ ఉన్నాయి, ఫిషెస్ కూడా ఒకరోజు క్లిప్ తీసాను. ఎవరో అన్నాను కదా, పెదమ్మ, మా తోడుకోవాలి వాళ్ళ అమ్మ, ఆమె మా పెదమ్మ అండి. బాగా చూసుకుంటారు మమ్మల్ని, చాలా క్లోజ్గా ఉంటారు. అదిగోండి ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చి కొంచెం ఇల్లు కూడా కొంచెం క్లిప్ తీస్తున్నాను, ఎట్లా ఉందో చూపిస్తున్నాను. అసలు నాకు ఇల్లు అయితే బాగా నచ్చింది. ఇదిగోండి మా అత్తమ్మ, ఈ అమ్మ ఎవరంటే మా తోడుకోళ్ళ కూతురు. ఇది ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మా అక్క వాళ్ళది గార్డెన్ ఉంది, ఎక్సలెంట్గా ఉందండి గార్డెన్. ఆ లోపలికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరే చూడండి, వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు, అది న్యాచురల్గా ఎట్టుందో అట్ట పెట్టేశాను. ఒకసారి చూడండి, మా పెద్దనాన్న చాలా కామెడీగా మాట్లాడితే చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి మీరు. లైక్ ది, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా బాయ్ అండి. సజ్జలు అదే చూపిస్తా, చుట్టుకు చూసి కోసారు, చూడండి ఎంత తీగా ఉందంటే చూపిస్తున్నారు. ఎలా ఉంది? సూపర్. ఇదేం చెట్టు? దానిమ్మ చెట్టు. ఇది చూడండి, దానిమ్మకాయలు. అడుగుతా పెదమ్మ, ఇదేంది ఇప్పుడే పండిపోయినట్టుంది పెదమ్మ? అది ఓపెన్ చేసి చూపి ఎలా ఉందో. అది ఓపెన్ చేసి చూపి పెదమ్మ, పండిందో లేదో చూస్తా. ఇది దాసాన్ చెట్టు, చూడండి ఎంత బాగా పూసాయి పూలు. ఇది జామ చెట్టు. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇప్పుడైతే ఈ సీజన్లో చెప్తా, ఈ సీజన్లో అయితే ఇవి కాయవు, నెక్స్ట్ 2 months తర్వాత కాస్తాయి ఇవి స్టార్ ఫ్రూట్స్. ఇవి చూడండి, సపోటా ఇప్పుడు వీళ్ళు తిన్నారు కదండి, సేమ్ ఇదే ఈ చెట్టుకే అండి కాసింది సపోటా, చాలా టేస్టీగా ఉందంట. దాని బీర చెట్టు చూడండి, కాయ చూడండి ఎంత బాగుందో, బీరకాయ. వావ్, చూడండి ఎంత బాగా కాస్తుందో. చూడండి, ఇది ద్రాక్ష చెట్టు అండి. దాని ద్రాక్షలు చూపిస్తాను మీకు కూడా. ఇదండి ఇక్కడ ఇదిగోండి, చూడండి ద్రాక్షలు. ఇదిగోండి చూడండి ద్రాక్షలు, 3 కాయస్ వచ్చాయి. చూడండి పెదమ్మ, ఏది చూపిండి పెదమ్మ, ఓపెన్ చేస్తా దాన్ని. అది ఇదే చెట్టు పెదమ్మ ఏంటి? ఏం చేసుకోవడానికి? ఇది ఫ్యాషన్ షో. ఓకే, ఇదండి 100 వరాలు. అండి చూడండి, ఇలా అంటే కొయ్యలేదండి వీళ్ళు, కావాలని చూడండి వదిలేసేసారు. ఎట్లా ఉందో దానిమ్మ చెట్టు. ఇది చూడండి ఎంత బాగా కాసిందో దానిమ్మకాయ. చూడండి పెద్ద కాయ. ఇది చూడండి, ఇక్కడ కంపోస్ట్ చూడండి, వీళ్ళే తయారు చేశారు కంపోస్ట్. చూడండి, వీళ్ళు వాయిస్ వినిపించదు కదా అంటే. ఇదండి మా పెదమ్మ కూతురు, మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. చూడండి ఎంత బాగుందో వాళ్ళ ఇంట్లో గార్డెన్, సూపర్ అంటే సూపర్గా ఉందండి. చూడండి
ఇదండి ఓపెన్ చేసింది దానిమ్మ. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందండి. చూడండి 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 ఎంత బాగా. వాటర్ యాపిల్ అండి ఇది, చాలా వాటర్ఫుల్ గా. ఇదండి ఇదండి వాటర్ యాపిల్. మాట్లాడిస్తాం. చూడండి అవి చాలా హెల్దీ కదండి అవి. చూడండి దాని మనీ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ఉంది, బాగుంది హెల్దీగా. ఇది తమలపాకు చెట్టు కూడా ఉందండి. ఇది మల్లి చెట్టు. ఓకే అండి. ఫుల్గా భలే కాస్తున్నాయండి కాయలు అయితే. అదే నేను ఇప్పుడు కోసే పెద్ద ఆపో. ఇప్పుడు ఎట్లాంటిది కోసే మెల్లగా కోసిచ్చా, భలే వచ్చింది. అది ఓపెన్ చేయప్ప, చూడు ఎట్లా ఉంటుందో చూపించు. ఇవి మా తోడుకోళ్ళండి, మా ఆప. ఏం చాకు సరిగ్గా కట్ అవ్వట్లేదు. ఓకే. వావ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్ టేస్ట్ చేయండి ఎలా. ఇంకోటి మెహతాజ్ ఎలా ఉంది మెహతాజ్? వావ్ సూపర్. ఇదిగో మా పెద్ద బాబా, మా బాబా. ఎలా ఉంది బాబా? తీస్తున్నా వీడియో. వావ్ మా నాన్న మా బాబా. దాన్ని గార్డెన్ చూడడానికి వచ్చారు అందరూ. అదిగో ద్రాక్ష చెట్టు. ఇదండి కాయలు. ఇదిగో ఇదిగో 3 కాయలు కోసుకో. తీర్చుడు బాబా ఎలా ఉంది చెప్పు. ఇంకా పండలేదు కదా, కొంచెం పుల్లగా ఉన్నాయి. సొప్పడ ఇప్పుడు కోసారు వాళ్ళు, తీయగా ఉన్నాయి. సొప్పడ చెట్టు ఒకటి. చూడండి పిచ్చుకుడు పెట్టారు. ఇదండి అది నరి చెట్టు. ఇది జామ చెట్టు. తెల్ల జిల్లేడు కూడా వేస్తున్నారు. చూడండి ఎంత బాగుంది. చిన్న మనీ ప్లాంట్. ఏంటి బాబా అది? పెద్దబాబా అదేం చెట్టు? పెద్దబాబా అదేం చెట్టు చెప్పండి. డ్రాగన్ ఫ్రూట్. అది డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది కదా, పింక్ కలర్ ఏమంటే రోజా కలర్ లో ఉంటది. మనీ ప్లాంట్. ఇది వాటర్ యాపిల్. చూడండి కాయలు గుత్తులు గుత్తులుగా వస్తుందా. వాటర్ యాపిల్. మనీ ప్లాంట్ చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చాయి. చూడండి సూపర్ గా ఉందండి. మల్లి చెట్టు. ఇదండి ఇక్కడ తమలపాకు చెట్టు. అదండి తమలపాకు చెట్టు అక్కడ. ఇదండి జొన్న చెట్టు. ఇదండి కాకర చెట్టు కూడా వచ్చిందండి వీటికి అల్లుకొని. కాగడాల చెట్టు. అది కూడా యాపిల్ చెట్టు. తెల్ల గోంగూర చెట్టు వేస్తున్నారు. ఇదో మల్లి చెట్టు చూడండి పూలు ఎలా పూస్తున్నాయో. సపోటా చెట్టు. చూడండి పూలు ఎలా పూస్తున్నాయో. ఎక్స్ప్లెయిన్ చెప్పేదమ్మా. వేరే చెట్టు కాయలు కాస్తుందండి. చూడండి పిందులు ఉన్నా. ఏంది పెద్దమ్మా? ఏంది ఏంది ఈ సజ్జలా? ఏంది ఇట్లా పెట్టిన స్టోర్ పక్షులకి? చూడండి పక్షులకి ఇట్లా స్టోర్ చేసి పెట్టున్నారు. బాగుండి ఎంత కంపోస్ట్ చూడండి. మీరే చూడండి ఎంత పెట్టుకున్నారు కంపోస్ట్. చూడండి కంపోస్ట్ అంటే ఎరువులు బయట నుంచి చేయకుండా ఇంట్లోంచి తయారు చేసుకొని మనం యూస్ చేసే కూరగాయలలోనే చూడండి అంత కనకాంబరాలు వేస్తున్నారు. సన్నజాలు చూడండి బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయండి. మా అక్క వాళ్ళ గార్డెన్ సూపర్గా ఉంది. జున్నూరు వరహాలు చూడండి ఎంత బాగుందో. వావ్ సూపర్. మనిషి బాబు ఈ రోజు ఫుల్ రెడీ అయినా తీసేసుకొని రెడీ